లలితా సహస్రనామం అనేది ఒక పవిత్ర హిందూ స్తోత్రం. ఇది లలిత త్రిపుర సుందరి దేవి యొక్క 1000 నామములు. ఆమె దివ్యమాత అయిన శక్తి స్వరూపం. ఈ శక్తివంతమైన గ్రంథం బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. భక్తులు ఆధ్యాత్మిక విద్యుత్తి కోసం, దీవెనల కోసం దీన్ని పఠిస్తారు. ఈ నామాలు జపించడం వల్ల యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ప్రతి నామం ఆమె దివ్య లక్షణాలను, శక్తులను వర్ణిస్తుంది. ఇది స్త్రీ దైవాన్ని కొనియాడే స్తోత్రం. విశ్వ సృష్టి, స్థితి లేఖారినిగా ఆమె పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. హిందూ సంప్రదాయంలో లలితా సహస్రనామానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. భక్తితో దీన్ని పఠించడం వల్ల ఆత్మసాక్షాత్కారం, మోక్షం లభిస్తాయి. ఈ 1000 నామాలు కేవలం జాబితా కాదు, అవి పంచకృత్య అనే నిర్దిష్ట నిర్మాణంలో అమర్చబడి ఉన్నాయి. ఇది షష్ఠి, సకితి, లయ, తిరోధాన్, అనుగ్రహ అనే కాదు విశ్వ కార్యాలను సూచిస్తుంది. శుభప్రదమైన నవరాత్రి ఉత్సవాల సమయంలో సహస్రనామం తరచుగా పఠించబడుతుంది. వివిధ ఆచారాలు, వేడుకలలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. జీవితంలోని అన్ని అంశాలలో స్త్రీ దైవం యొక్క ఉనికిని ఇది మనకు గుర్తు చేస్తుంది. లలితా సహస్రనామ సంకేతాలు కపాలతో సబర్ణమాంది. చెడుపై మంచి విజయం సాధించడం అనేది ప్రధాన ఇతివృత్తాలలో ఒకటి. దేవతను రాక్షసులను సంహరించే శక్తివంతమైన యోధురాలుగా చిత్రీకరించారు. ఇది అజ్కానంపై జపాన్, చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక. భక్తి, శరణాగతి యొక్క ప్రాముఖ్యత మరో ముఖ్యమైన ఇతివృత్తం. దేవత తన భక్తులపై చూపించే ప్రేమ, అనుగ్రహాన్ని సహస్రనామం నొక్కి చెబుతుంది. ఆమెలో ఆశ్రయం పొందమని, ఆమె దివి సంకల్పానికి లొంగిపోమని ఇది మనకు బోధిస్తుంది. లలితా సహస్రనామం నేటికి చాలా ప్రాసంగికంగా ఉంది. స్త్రీ శక్తి, ఆధ్యాత్మిక విముక్తి, చెడుపై మంచి విజయం అనే దాని సందేశం వివిధ సంస్కృతుల ప్రజలతో ప్రతిధ్వనిస్తుంది. ఈ పవిత్ర నామాలను జపించడం ద్వారా మనలోని, విశ్వంలోని దివ్య స్త్రీ శక్తితో మనం అనుసంధానించబడతాము. దైవం రూపం లేదా లింగం ద్వారా పరిమితం కాలేదని సహస్రనామం మనకు గుర్తు చేస్తుంది. ఇది దేవుని, స్త్రీ అంశం యొక్క శక్తి, అనుగ్రహాన్ని కొనియాడుతుంది. మన స్వంత అంతర్గత శక్తిని స్వీకరించమని, ఆధ్యాత్మిక జపానాద్యం కోసం నించమని ఇది మనకు బోధిస్తుంది.